అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 12వ భాగము రచయిత కుమారి గారు. అలా మేఘ నిద్రలోకి వెళ్ళింది. గీత కూడా మేఘ పక్కన పడుకొని నిద్రపోతూ ఉంది. వాళ్ళిద్దరూ భోజనం తినలేదు అని ఫాదర్‌కి గుర్తు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయాడు. ఇంతలో రవి ఫాదర్‌ని ఆపి, "ఫాదర్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా రండి. మీకోసం ప్రత్యేకంగా తెప్పించాను. ఇది తినండి" అని అక్కడ ఉన్న భోజనం ఆకులో వడ్డిస్తూ ఉన్నాడు రవి. "అయ్యో బాబూ! ఇవన్నీ నేను తినలేను. మీరు పిల్లలకి పెట్టండి" అని చెప్పాడు ఫాదర్. "ముందు మీరు తినండి ఫాదర్" అని పక్కనే ఉండి పెడుతూ ఉన్నాడు రవి. అది తింటూనే ఫాదర్‌ని బాగా దగ్గు వస్తుంది. "రవి నాకు కాస్త మంచినీళ్ళివ్వు. గొంతు పట్టేసింది" అని అడిగాడు ఫాదర్. అప్పుడు రవి, "అయ్యో ఫాదర్ మీకు గొంతు పట్టేసిందా? అయ్యో! ఇప్పుడు ఎలా" అని కంగారు పడుతూ ఉన్నాడు రవి. "రవి ఇవిగో, నాకు ఈ నీళ్లు అందించు" అని అడిగాడు ఫాదర్. "అయ్యో ఫాదర్ మీరు ఇప్పుడు నీళ్లు తాగకూడదు" అని అంటూ మళ్ళీ కంగారు పడుతూ ఉన్నాడు రవి. "రవి నువ్వేం చేస్తున్నావు అసలు? నాకేం అర్థం కావట్లేదు. నా గొంతు పట్టేసింది" అని గొంతు గట్టిగా పట్టుకొని అడుగుతున్నాడు ఫాదర్. "ఫాదర్ మీరు ఇప్పుడు నీళ్లు తాగితే నేను మీకు అన్నంలో కలిపిన విషం ఎలా పనిచేస్తుంది? కాసేపు ఓర్చుకోండి ఫాదర్ అని పని అయిపోతుంది" అని అన్నాడు రవి. "రవి నువ్వేమంటున్నావు?" అని భయపడుతూ అడిగాడు ఫాదర్. "ఫాదర్ మీరు నాకు చేసిన సాయంకి బదులుగా ఇంత మంచి భోజనం పెట్టాను బోనస్‌గా. కాస్త విషం కూడా కలిపాను బేసిక్‌గా. నేను చాలా మంచివాడిని ఫాదర్. నన్ను నమ్మండి" అని అన్నాడు రవి. "ఎందుకిలా చేశావురా?" అని గట్టిగా అరిచే ప్రయత్నం చేశాడు ఫాదర్. "అయ్యో ఫాదర్ మీరు గట్టిగా అరవకండి. త్వరగా పోతారు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు భలే బాధగా ఉంది ఫాదర్" అని అంటూ గట్టిగా నవ్వుతున్నాడు రవి. "రేయ్ ఎందుకురా నన్ను చంపుతున్నావు?" అని అడిగాడు ఫాదర్. "నేను తీసుకున్న డీల్ అలాంటిది. 50 మంది ఆడపిల్లలు కావాలి ఫాదర్. ఊరికే వచ్చేస్తారా చెప్పు? అసలు ఒక ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? వాళ్ళ ప్లేస్ నుండి ఎలా అయినా బయటకు రప్పించాలని, వాళ్ళని నమ్మించాలి. ఏదో ఒకటి తినిపిచ్చాలి. వాళ్ళకి స్పృహ లేకుండా చెయ్యాలి. మాలో ఎవరో ఒకరు వాళ్ళను బట్టలు లేకుండా ఫోటో తీయాలి. అవి మా పై వాళ్ళకి పంపాలి. వాళ్ళను కొనే వాళ్ళని ఒప్పించాలి. వాళ్ళని మెప్పించటానికి ఇంకా ఎన్నో చెయ్యాలి. అలా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అమ్మటానికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? అసలది ఎంత కష్టమో తెలుసా మీకు? అలా నేను ఎంతో కష్టపడుతూ ఉన్న టైంలో చూసా గీతని. ఏముంది ఫాదర్ పిల్ల. ఎంత కష్టం తెలుసా ఆ అమ్మాయిని ఒప్పించటం. పార్టీకి తనని బయటకు తీసుకొని వెళ్ళాలి అంటే మొత్తం కుర్రాళ్ళని పోగు చేసే అవసరం లేకుండా ఒక పార్టీ ఏర్పాటు చేసి ఎలా అయినా తనతో మందు తాగించాలి అని. ఇంతలో ఆ పిల్ల ఎన్నో పాట్లు పడుతూ ఉంటే పిచ్చుక మేఘ అడ్డు వచ్చింది. మరి ఎంత బలవంతం చేసినా మందు తాగకుండా చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా అలా అయ్యేది లేదు అని బట్టల మీద మందు ఒలికేలా చేశాం. అంతే. అలా ఇంకో డ్రెస్ సెట్ చేశాను. ఇలా వాష్‌రూమ్‌కి వెళ్ళింది. అలా బట్టలు మార్చింది. మాకు కావాల్సిన ఫోటోస్ తీసేశాము. అంత పని చేయాల్సి వచ్చింది. అప్పుడే మా వాళ్ళకి దాన్ని ఆ బట్టల్లో చూసి మూడు వస్తేనే వాళ్ళని ఆపలేక ఎంత కష్టపడ్డానో. మీకు ఏం తెలుసు ఫాదర్? అరె! అది అంతా పక్కన పెడితే పిల్లని కారెక్కమంటే ఎక్కదు. మళ్ళీ ఏదో ఒక డ్రామా చేసి కారెక్కించా. సరే ఎక్కింది కదా ఇంకా. అంతే. ఒకే ఒక్క తొక్కు తొక్కితే ముంబైలో దిగొచ్చు. అక్కడే అమ్మకానికి పెట్టెయ్యొచ్చు అనుకున్నా. అంతే. అప్పుడు చెప్పింది గీత మీ ఆశ్రమం గురించి. 50 మంది ఆడపిల్లలు. వాళ్ళకి ఎవరూ లేరు. కిడ్నాప్ చేసినా సరే ఎవడు అడ్డురాడు. పోలీస్ కంప్లెయింట్ అనే బాధ ఉండదు. ఇంక ప్లాన్ మార్చేశాం. మా వాళ్ళు కారు మార్చడానికి వచ్చారు. అక్కడే అంతా మాట్లాడి తనని మేఘాని సేఫ్‌గా మీ దగ్గర వదిలేశా. అవును ఫాదర్ మీరు చాలా తెలివైన వారు కదా! నేను వాళ్ళని ఇక్కడ ఎందుకు వదిలేసి ఉంటా? మీకర్థమయిందా రవి? అలా మాట్లాడుతూ ఉంటే కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఫాదర్ భయంతో వాడి వంక చూస్తూ ఉన్నాడు. సరే ఫాదర్ మీరేం ఆలోచించి ఉండరు కానీ నేనే చెప్తాను వినండి. మనం ఒక చెరువులో చిన్న చేపలకి వల వేయటానికి వెళ్ళామనుకోండి. అనుకోకుండా ఒక పెద్ద సొరచేప దొరికితే ఎలా ఉంటుంది? అలా నేను 2 పిల్లల పాపలకి వల వేస్తే ఇంత పెద్ద ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా దొరికారు. మీకు నా మీద పెంచిన నమ్మకం, నేను ఆ చేపలను పట్టటానికి వాడిన ఎర సరిగ్గా తగిలింది. నా ఆకలి తీరబోతుంది. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో తెలుసా? అని ఫాదర్ వంక చూస్తూ అన్నాడు రవి. ఫాదర్ కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. రేయ్! నీ కాళ్ళు పట్టుకుంటా. వీళ్ళు ఎవరూ లేని ఆడపిల్లలు. వీళ్ళకి ఏదైనా జరిగితే ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో అని గొంతు గట్టిగా పట్టుకొని ఇంకా చివరి క్షణాల్లో కొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడే రవి తన జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగిస్తూ, "ఏంటి ఫాదర్ మీకసలు కాస్త కూడా టైమ్ సెన్సే లేదు.
నేను అంత కష్టపడి విషం పెడితే దాని పని అది చేసుకొనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇంక ఎందుకు అలా ప్రాణాన్ని ఆపుకుంటూ ఇబ్బంది పడుతున్నారు? నేను మీకు సాయం చేస్తాను. నా మంచితనం మీకు అర్థం కావటం లేదు అని ఫాదర్ దగ్గరకు వెళ్లి ఆయన ముక్కు పట్టుకొని ఒక్క నిమిషం గట్టిగా అతని ఊపిరి ఆపేశాడు రవి. అంతే. ఫాదర్ ఆర్తనాదాలు మధ్య ప్రాణాలు వదిలేశాడు. రవి అప్పుడు ఫాదర్ శవం దగ్గర కూర్చొని ఒక్క పిచ్చి పట్టిన వాడు ఎలా ఏడుస్తాడు అలా ఏడుస్తూ ఉన్నాడు. ఫాదర్ మీకు ఎవరూ లేరు కదా! ఫాదర్ ఇప్పుడు మీరు పోయారు. మరి మీకోసం ఏడవటానికి ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదా! అయ్యో! మీరేం బాధపడకండి. నేను మిమ్మల్ని ఏడుస్తూ పైకి పంపిస్తా అని గట్టిగా వెకిలిగా ఏడుస్తూ అయ్యో! పోయారా ఫాదర్? అప్పుడే మీకు నీరేళ్లు నిండిపోయాయా? మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఎలా పోయారు ఫాదర్ అని గుండెల మీద కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంది. అటు వెనకాల పిల్లలంతా వాడు వడ్డించిన భోజనం తిని స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అప్పుడు రవి మనుషులు ఒక పెద్ద వ్యాన్ వేసుకొని వచ్చారు. అక్కడికి రాగానే ముందు పిల్లలందరినీ తీసుకొని నిదానంగా వ్యాన్ ఎక్కిస్తూ ఉన్నారు. రవి ఫాదర్ రూమ్ నుండి బయటికి వచ్చాడు. అప్పుడు రవి వాళ్ళ మనిషి ఏంట్రా ఇంతసేపు ఎక్కడ ఉన్నావు నువ్వు? నీకోసం చాలా సేపటి నుంచి వెతుకుతూ ఉన్నాం. అందర్నీ వ్యాన్ ఎక్కించేశారు. ఇంకంతే కదా! నువ్వు కూడా ఎక్కు. అక్కడ నుండి ఇంకా మనం వెళ్ళిపోవాలి అని వాడు రవిని కంగారు పెడుతూ ఉన్నాడు. ఏంట్రా ఇంకా అలా నిలుచును చూస్తున్నావు? రా వచ్చి ఎక్కు. ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవరైనా చూస్తే మొత్తానికి ఇరుక్కుపోతామని అంటూ రవిని కంగారు పెడుతూ ఉన్నాడు. ఇంతలో రవి ఏరా అందర్నీ ఎక్కించేశావా అని అనుమానంగా అడిగాడు. ఆ అందర్నీ ఎక్కించారా అని చెప్పాడు వాడు. అప్పుడు రవి వ్యాన్ ఒకసారి ఓపెన్ చేసి చూసి చెప్పు అన్నాడు రవి. దానికి వాడు సరేరా అని వ్యాన్ ఓపెన్ చేసి చూపించాడు. ఎంతమంది ఉన్నారు అని అడిగాడు రవి. దానికి వాడు మొత్తం 50 మంది పిల్లలు ఉన్నారు. అందరూ లోపలే ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టలేదు అని గొప్పగా చెప్పాడు. వాడు అప్పుడు రవి వాడి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టి పిల్లలు మనకి బిజినెస్ రా అంటే మనం చేసే వ్యాపారం మనకి దైవంతో సమానం. దానిలో లోపాలు చెయ్యొచ్చా అన్నాడు రవి. రవి మాటలు అర్థం కాక ఏరా ఏమైంది? ఎందుకలా అడుగుతున్నావు అని మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు మొదలుపెట్టినా అక్కడ 50 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా వాడు ఖచ్చితంగా ఇదిగో రవి నువ్వు చెప్పిన ప్రకారం 50 మంది సరిగ్గా ఉన్నారు అని మళ్ళీ అదే సమాధానం చెప్పాడు వాడు. అందుకు రవి అసలు పాపలెక్కడరా అని అడిగాడు. రవి ఏంటి అసలు పాపలా? ఎవరి గురించి అడుగుతున్నావు అని అడిగాడు వాడు. దానికి రవి గీత మేఘ ఎక్కడా అని అడిగాడు. వీళ్ళలో ఉంటారు కదా నువ్వు ఉండు నేను చూసి చెప్తా అని వాడి వ్యాన్ ఎక్కాడు. రవి చుట్టూ వెతకటం చూశాడు. ఇదంతా ఎలా జరుగుతూ ఉంటే వెనకాల ఎవరికీ తెలియకుండా అక్కడ నుండి ఆయా తప్పించుకుంది. తను ఏమీ తినకపోవటం వల్ల స్పృహ కోల్పోకుండా ఉంది. ఆయాకి అక్కడ జరిగే వాటిపైన అనుమానం రావటం వల్ల అదే విషయం ఫాదర్‌కి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆయా ఫాదర్ రూమ్‌కి వెళ్తూ ఉంది. ఇంతలో రూమ్ బయట ఏవో అరుపులు వినిపించాయి. ఇంకా ఆయా పరుగున వెళ్లి లోపల రవి చేసిన పని చూసి ఆయకి గుండె ఆగిపోయింది. ఎలా అయినా పిల్లల్ని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కాలేదు. చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒక్కరిని కూడా రక్షించలేకపోయింది. అయితే ఆయని చిన్నగా మేఘ ఏడుపులు వినిపించాయి. వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వీళ్ళని ఎలా అయినా దీని నుండి కాపాడాలి అని అనుకోని ఆయా మేఘ వాళ్ళని వెతుకుతూ వెళ్తుంది. మేఘ, గీత ఇద్దరూ నిద్రలో ఉన్నారు. నిద్రలోనే భయంతో మేఘ చిన్నగా ఏడుస్తూ ఉంది. గీతకి మెలకువ లేకుండా నిద్రలో ఉంది. ఆయా గీతని, మేఘని చూసింది. మిగతా పిల్లల్ని ఎలాగో కాపాడలేకపోయాను. కనీసం వీళ్ళనైనా కాపాడాలి. ఇక్కడి నుండి తప్పించాలి అని ఆయా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇంతలోనే రవి చాలా క్రూరంగా మిగతా పిల్లల కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి వాళ్ళని వ్యాన్లోనే ఉంచి అక్కడే తాళం వేశాడు. దానికి కాపలా వాడి మనిషిని పెట్టి ఉంచాడు. నేను ఆ ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని వచ్చి అప్పగించే వరకు నువ్వు ఇక్కడే ఉండు. లేదంటే ఈలోపే నీకు ఏదైనా ఫోన్ వచ్చి వాళ్ళని అప్పగించమని గట్టిగా అడిగితే ముందు నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్ళిపో. నేను వాళ్ళని తీసుకొని వెనకాల వస్తాను అని రవి అతనితో మనిషికి చెప్పి గీత వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. గీత వాళ్ళని తప్పించుకునేందుకు వాళ్ళ దగ్గరికి చేరుకుంటున్న ఆయాకి రవి ఒక పక్క నుండి రావటం తెలిసింది. అక్కడ ఉన్న కిటికీ దగ్గర రవి వస్తున్నది గమనించి ఆయా ఒక పక్కకు వెళ్ళి దాక్కుంది. ఇంతలో గీతకి మెలకు వచ్చేసింది. మేఘాని ఏమీ లేపకుండా బయటికి రావటానికి గుమ్మం వంక చూస్తుంది. గీత లేవటం, గుమ్మం వంక చూడటం అన్నీ ఆయా ఒకవైపు గమనిస్తూనే ఉంది.
కానీ ఇంతలో రవి ఎక్కడ వచ్చి వాళ్ళని ఎత్తుకొని పోతాడని భయంతో వాళ్ళని ఎలాగైనా కాపాడాలి అని అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో రవి గట్టిగా గీత అని పిలిచాడు. అది విన్న గీత రవి అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడు అని వినిపించుకుని బయటకు రాబోతుంది. ఇంతలో రవి మాట విన్న మేఘకి కూడా మెలకు వచ్చి గీత ఏమైంది? ఎవరు నిన్ను పిలుస్తున్నారు అని అడిగింది. ఏం లేదు మేఘ, రవి అన్నయ్య మన కోసం వెతుకుతున్నట్టు ఉన్నాడు, రా వెళ్దామని మేఘని చెయ్యి పట్టుకొని గీత బయటకు తీసుకొని వస్తుంది. ఇంతలో ఆయా కిటికీ దగ్గర నుండి ఏదో విధంగా వాళ్ళను ఆపాలి అని చూస్తూ ఉంది.